అమ్మా జయ. అయ్యో జయానా? ఈవిడికి యాక్సిడెంట్ అయింది. ఈవిడ్ని అత్తయ్య కాపాడారు. అయిపోయింది. ఇప్పుడేం జరుగుతుందో ఏంటో. జయ ఎందుకు ఇక్కడికి వచ్చింది? అత్తయ్య ఎందుకు ఈవెని కాపాడింది? ఒకవేళ అత్తయ్య ఈవెని క్షమించేసిందా? అయ్యో, ఇప్పుడు జయ గాని కుటుంబంలోకి తిరిగి వస్తే మనం వేసిన ప్లాన్ అంతా నాశనమైపోతుందే. ఏమండి, ఏం జరుగుతుందండి ఇక్కడ? అమృత, నాకే ఏమీ అర్థం కావట్లేదు. నువ్వు మాట్లాడకుండా ఉండు, ఏం జరుగుతుందో చూద్దాం. అమ్మా అమ్మా? ఎవరమ్మా? ఎవరికి అమ్మా? నన్ను అమ్మా అని పిలిచే అర్హత నువ్వు ఎప్పుడో కోల్పోయావు. నన్నలా పిలవకు. ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? నువ్వే కదా నన్ను కాపాడావు. ప్రాణాల కోసం పోరాడుతున్నా నాకు మళ్ళీ ప్రాణం పోసింది నువ్వే కదమ్మా. నాకు యాక్సిడెంట్ అయితే నువ్వు వెంటనే కదలావు కదా. నువ్వు కన్న కూతురు అమ్మా. నేను నువ్వు నన్ను క్షమించుంటావని సంతోషంగా వచ్చానమ్మా. నిన్ను క్షమించడమా? నువ్వు మీ ఆయన చేసిన పనికి ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా సరే నేను మిమ్మల్ని క్షమించేది లేదు. నా కళ్ళ ముందు కనబడకు. నీ మొహం చూడటమే నాకు ఇష్టం లేదు. మరి నన్ను ఎందుకమ్మా కాపాడావు? పోతే పోనీలే అని నన్ను వదిలేసి ఉండొచ్చు కదా. ప్రేమ లేకుండానే నన్ను హాస్పిటల్లో చేర్చావా? రోడ్డు మీద అలా ఎవరికి దెబ్బ తగిలి పడున్నా సరే వాళ్ళకి సాయం చెయ్యడం నా గుణం. నీ స్థానంలో ఇంకో ఎవ్వరున్నా సరే నేను నా రక్తం ఇచ్చుండేదాన్ని. అలా అని వాళ్ళ మీద నాకు ప్రేమ ఉన్నట్టే అర్థమా? నా కొడుకుని చంపాలనుకున్న వాడితో లేచిపోయిన ద్రోహివి నువ్వు.